హ్యాపీ క్రిస్మస్. ఇక్కడైతే మన శాంటా క్లాస్ బొమ్మ పెట్టారు, భలే ఉంది. బ్యాక్ సైడ్ చూడండి మీరు ఎంత బాగుందో క్రిస్మస్ ట్రీ, సూపర్ అనమాట. సీ దిస్ గైస్ బ్యాక్ సైడ్ అయితే వావ్ బ్యూటిఫుల్ ఉంది. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. You as well, dude. It's so great meeting you. I'm gonna hug you again. థ్యాంక్ యూ సో మచ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. బేసికలీ ఈరోజు క్రిస్మస్ డే, బట్ నేను వ్లాగ్ వీడియో ఎడిటింగ్ చేసేసి అవన్నీ చేసేటప్పటికి సండే అవుతుంది. సో అందుకే బిలేటెడ్గా అని చెప్పేశాను. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. అండ్ నెక్స్ట్ 2025 ఇయర్ అందరికీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా గురించి కూడా అలాగే కోరుకోండి, ఓకేనా? సో దానికోసం మీరేం చేయాలో తెలుసుగా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, ఈరోజు అయితే స్పెషల్ ఏంటంటే మనం నాకు దగ్గరలో ఒక మాల్ అయితే ఉంది. సో ఆ మాల్కి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈరోజు హాలిడే కనుక మనకి బయట కూడా ఫుడ్ తిందాం. సో ఈరోజు అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. సో ఇది మా కమ్యూనిటీ అనమాట. సో ఇదంతా మా కమ్యూనిటీయే. సో ఇది ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు మా కమ్యూనిటీ వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ నార్మల్గా అయితే సమ్మర్లో అండ్ ఫాల్ సీజన్లో చాలా బాగుంటుంది మా కమ్యూనిటీ. ఎందుకంటే ఫుల్ ట్రీస్ ఉంటాయి, ఫాల్ కలర్స్ ఏమి ఉండవు, ఫుల్ గ్రీనరీ ఉంటుంది అనమాట, మొత్తం చెట్లు. బట్ వింటర్ వల్ల అసలు కంప్లీట్గా స్నో ఉంటేనే అందం అనమాట వింటర్లో. బట్ స్నో కూడా ఏం లేదు కాబట్టి నార్మల్గానే ఉంది. టుడే వెదర్ అయితే చాలా బాగుంది. నార్మల్గా క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ టైంలో అయితే హెవీ స్నో ఉంటుంది. బట్ ఈ ఇయర్ అలా లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయరే మనకి హెవీ స్నో పడిపోయింది అనమాట, లాస్ట్ వీకే. సో అందుకోసం అనమాట ఇప్పుడు చాలా తక్కువ ఉంది. సో నా పాత వీడియోలు మీరు చూస్తే స్నో వీడియోస్ ఉంటాయి, చాలా హెవీ స్నో పడింది లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే. బట్ ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. అండ్ లైటింగ్ కూడా అంతేం లేదు, సన్ కూడా రాలేదు, బట్ ప్లెజెంట్గా ఉంది వెదర్ అయితే. సో ఇలాంటి వెదర్ని చూస్తున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దట్టు హాలిడే రోజు అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సమ్మర్లో అందుకే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇక్కడ సమ్మర్ వస్తే ఏదో ఫెస్టివల్ వచ్చినట్టు ఫీల్ అవుతారు. బట్ వింటర్లో కూడా ఇలాంటి వెదర్ ఉన్నప్పుడు అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అమెరికాలో వెదర్ ఇట్లా మారిపోతుంది, చిటికలో మారిపోతుంది అనమాట. మార్నింగ్ అయితే రైన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఎండ ఉంటుంది బాగా, ఈవినింగ్ అయితే చలేస్తుంది అనమాట, చిటికలో మారిపోతుంది. అమ్మాయి మనసు కూడా ఎలానే మారిపోతుందేమో, అందుకే అర్థం కాదు ఎవరికి. సో అమెరికా వెదర్ కూడా అంతే, ఎప్పుడు పడితే అప్పుడు డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడైతే మన శాంటా క్లాస్ బొమ్మ పెట్టారు, భలే ఉంది. ఇండివిజువల్ హౌసెస్ అనమాట, భలే పెట్టారు, సూపర్. నా బ్యాక్ సైడ్ స్పా ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే రావచ్చు, భలే చేస్తారు. నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు, బట్ అమెరికాలో స్పా అనేది చాలా బాగుంటుందని చెప్తున్నాను. సీ ది స్నో ఇంకా చాలా వరకు అలానే ఉండిపోయింది అనమాట, మనకి ఇసుక కుప్పల్లో ఎలా ఉండిపోద్దో అలా ఉండిపోయింది అనమాట. ఫస్ట్ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి తెలిసిందే కదా, ఇక్కడ మనం సిగ్నల్ దాటాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సీ ఇక్కడ చూడండి, ఒక బటన్ ఉంటుంది, ఈ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ బటన్ ప్రెస్ చేసినాక అక్కడ మీకు చూడండి, సో హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ అనమాట వైట్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో అప్పుడే మనము మన రోడ్డు దాటాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఈ బటన్ ప్రెస్ చేద్దాం. సో అక్కడ చూడండి వైట్ కలర్ అయింది కాబట్టి ఇప్పుడు మనం దాటుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. వావ్, ఫుల్ గ్రీనరీ. 2-3 వీక్స్ అయిపోయింది కంప్లీట్గా చూసేసి, చాలా బాగుంది వెదర్. అయితే మాల్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. బట్ బిఫోర్ దట్ మనం మాల్కి వెళ్ళే లోపు అయితే ఒక కాఫీ తీసేసుకుందాం. సో కాఫీ తీసేసుకొని మాల్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యేసి ఏదో సెలబ్రేషన్స్ అవుతున్నాయేమో చూద్దాం. మోస్ట్లీ అవుతున్నాయని అయితే నాకు అనిపించట్లేదు, బట్ నార్మల్గా అయితే మనం వెళ్ళి లోపలికి వెళ్ళి అయితే చెక్ చేద్దాం. లెట్స్ గో. ఇదే నేను చెప్పిన మాల్, చాలా దగ్గర ఉంటుంది మాకు, చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఎప్పుడన్నా టైంపాస్ కావాలనిపిస్తే ఈ మాల్కి వచ్చేసి అలా అటు ఇటు తిరగడం అనమాట. ఎంత స్నో ఉందో చూడండి, అసలు చూస్తుంటే అసలు మనకి ఏదో కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఇసుక తెచ్చి ఇక్కడ పడేసినట్టు అయితే అనిపిస్తుంది. బ్లాక్ అయిపోయింది అనమాట. సో చాలా వెహికల్స్ తిరిగి టైర్స్ అండ్ ఈ మడ్ కంప్లీట్గా పడి వైట్ స్నో కాస్త బ్లాక్ స్నో అయిపోయింది అనమాట. ఎంత ఉందో అసలు, చాలా వరకు స్నో అలా ఉండిపోయింది అనమాట. ఇది ఇంకా కరుగుతూ ఉంటుంది 2-3 డేస్ వరకు. ఇదే గాయస్ నేను చెప్పిన షాపింగ్ మాల్, ఇది సేమ్ మన మంజీరా మాల్, సృజన మాల్ అలా ఉంటాయి కదా, అలానే ఉంటుంది లోపల. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షాప్స్ ఉంటాయి లోపలికి వెళ్ళైతే ఏ షాప్ కావాలంటే ఆ షాప్కి వెళ్ళచ్చు సేమ్. అండ్ దట్టు మనకి పక్కన కూడా ఒక షాప్ ఉంది, ఎవరైనా చదవాలనుకుంటే చదవండి, అక్కడ ఏం రాసిందో అది అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది అనమాట. ఇప్పుడైతే మాల్ లోపలికి అయితే వచ్చేసాము.
కొంచెం వాయిస్ లో వస్తుంది, ఎందుకంటే మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు మన వల్ల. కంప్లీట్గా మాల్ మొత్తం క్రిస్మస్ డెకరేషన్ అయితే చేశారు. చూడండి లైట్స్ కానీ అండ్ ఈ చూడండి కంప్లీట్ డెకరేట్ చేశారనమాట. చాలా బాగుంది చూడడానికి. హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ ట్రీ పెట్టారు చూడండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ కూడా బాగుంది, చూపిస్తా చూడండి. బాగా డెకరేట్ చేశారనమాట. ఇప్పుడైతే మాల్ లోపలికి వెళ్ళిపోదాం. మనకి బట్టల షాప్లో అంత పని లేదు, బయటకైతే వెళ్ళాలి. వావ్, చాలా బాగుంది మాల్ అయితే. బాగా కలర్ఫుల్గా డెకరేట్ చేశారనమాట. చాలా బాగుంది. దీస్ ట్రీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. డంకిన్ డోనట్స్కి వచ్చా కాఫీ తీసుకుందాం అని చెప్పేసి కాఫీ అయితే తీసుకుందాం. కెన్ ఐ గెట్ వన్ మీడియం బ్లాక్ కాఫీ? దట్స్ ఇట్. దట్స్ ఇట్ ఓన్లీ. నేనైతే కాఫీ తీసేసుకున్నాను, బ్లాక్ కాఫీ. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే, సో క్రిస్మస్ అనేది చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట అమెరికాలో. సో ఎంత పెద్ద ఫెస్టివల్ అంటే అసలు కంప్లీట్గా స్కూల్స్కి కానీ ఆఫీసులకు కూడా లీవ్స్ మోస్ట్లీ ఆ 1 వీక్ అనమాట. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు అయితే ఎవ్వరూ ఆఫీసుల్లో ఉండరు. మోస్ట్లీ మన ఇండియన్స్ మాత్రమే మోస్ట్లీ వర్క్ చేస్తూ ఉంటారు. ఇండియన్స్ కూడా చాలా వరకు ట్రావెల్ చేస్తూ ఉంటారు వెకేషన్కి వెళ్ళిపోవడము. బట్ మేముండే లొకేషన్లో ఏంటంటే మోస్ట్ స్నో పడుతుంది. మేము ఈస్టర్న్ సైడ్ ఉంటాం కాబట్టి చాలా స్నో పడుతుంది. వెకేషన్స్కి వెళ్ళడానికి అంత పాసిబుల్ అవ్వదు. ఒకవేళ వెళ్ళినా సరే మనం టెక్సాస్ సైడ్ కానీ లేదంటే వేగాస్, కాలిఫోర్నియా అటు సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మోస్ట్లీ ఈ ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో క్రిస్మస్ టైంలో కానీ న్యూ ఇయర్ టైంలో కానీ మొత్తం వీకెండ్స్ ఎక్కడ చూడు రష్ ఉంటుంది అనమాట. మాల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఎక్కడ చూసినా సరే పీపుల్ సెలబ్రేట్ ఎవ్రీథింగ్ అనమాట. సో అదైతే నాకు నచ్చుతుంది. మనకి సంక్రాంతి, దసరా ఎలా ఉంటుందో అమెరికాలో అంత పెద్ద ఫెస్టివల్ అనమాట. మనంతా రస్టిక్గా ఉండదు. మనం కోళ్ళ పందాలు, పేకాట్లు అన్నీ చేస్తూ ఉంటాము. అలా అంతా ఉండదు. బట్ దే సెలబ్రేట్ ఇన్ దైర్ వే అనమాట. వాళ్ళ ఏదైతే చేసుకుంటారో రెగ్యులర్గా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ ప్రకారం చేసుకుంటారు. మనకి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, లేదంటే అమెరికన్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే మొత్తం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అసలు ఏం చేస్తారు, ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే తెలుసుకుంటుండే. బట్ మనకి ఇండియాలో తెలుస్తుంది కదా, చర్చిలకి వెళ్తే ఏం చేస్తారో మోస్ట్లీ అదే చేస్తారు. బట్ ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తారు అమెరికన్స్. ఇక్కడ ట్రెడిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఉన్న ప్రకారం చేసుకుంటారు అనమాట. అదేమన్నమాట. ఇప్పుడైతే కాఫీ తాగేసి సో కొంచెం రౌండప్ వేసేసి అనమాట బయటకి అయితే వెళ్ళిపోదాం. దీస్ బెలూన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగా డెకరేట్ చేశారు. వావ్, చాలా బాగుంది. దిస్ గైస్ బ్యాక్ సైడ్ అయితే వావ్ బ్యూటిఫుల్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే మొత్తం బెలూన్స్తో నింపేశారు. సూపర్. ఇక్కడ క్రిస్మస్ ట్రీ ప్లేస్ చేశారు చూడండి మాల్కి మిడిల్లో. చాలా బాగుంది. సో ఇక్కడ లెటర్స్ ఫర్ శాంటా అని పెట్టారు. ఏమైనా లెటర్స్ కావాలంటే ఇవ్వచ్చు మనం. బట్ ఇదైతే చాలా హైట్గా ఉంది, చాలా బాగుంది చూడడానికి కూడా. సూపర్ కదా, భలే ఉందన్నమాట. క్యాండీస్ లాగా పెట్టారు, భలే ఉన్నాయి. మిడిల్లో ట్రీస్ అనమాట. వావ్, సూపర్. కంప్లీట్ చాక్లెట్స్, క్యాండీస్తో ఫిల్ చేశారనమాట ట్రీ. వావ్, బట్ స్టార్ ఈజ్ హైలైట్ అనమాట. సూపర్ ఉంది. గాయస్ బ్యాక్ సైడ్ చూడండి మీరు ఎంత బాగుందో క్రిస్మస్ ట్రీ. సూపర్ అనమాట, బాగా డెకరేట్ చేశారు. ఆ చైర్ ఎవరి కోసం ఉందో మరి, మేబీ జీసస్ కోసం పెట్టుంటారేమో. సో చూడడానికి అయితే చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్. యువర్ గుడ్ నేమ్? My name is Eric. Christmas is in America, it's kind of complicated. A lot of times people think of it of they have to spend their money to give their kids this beautiful thing for Santa Claus, but the real heart and soul of Christmas is family coming together and coming together. It's just about, it's communal. That's what it's all about. They make it about money and buying gifts and all that. But it's not. It's about family. It's about loving your people and coming together and giving big hugs. I hope that was cool. Really. That was an okay answer. I got from my friend. He said like Christmas is giving something to give somebody. So giving gifts or giving spending time with them like that. And the thing about gifts too. It's like it is about like. With Christmas, it is about gift giving, but the thing about giving gifts, it's like when you give to someone, you don't expect anything in return. It's about the art of giving. It's About giving only. Yeah, I understand. So much, man, for the information.
Absolutely, it's about love and niceness. Yeah, and once Gifts again, are stupid. once Well, again- gifts are nice, but Yep. it's about friendship and love and family. okay, once again, happy Christmas and happy New Year. You as well, dude. It's so great meeting you. I'm gonna hug you again. Thank you so much, man. Yeah. All right. ఓకే గుడ్. ఆయన ఏం చెప్తున్నాడంటే క్రిస్మస్ ఈజ్ అబౌట్ గివింగ్ సంథింగ్ టు అవర్ పీపుల్, స్పెండింగ్ టైమ్ విత్ అవర్ పీపుల్. సో దీస్ హాలిడేస్ లైక్ మెంట్ టు బీ లైక్ స్పెండింగ్ టైమ్ టుగెదర్, గివింగ్ సంథింగ్ టు ఈచ్ అదర్ లైక్ దట్ అనమాట. సో బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చాలాసేపు మాట్లాడాను, మొత్తం నేను రికార్డ్ చేయలేదు. బట్ లాస్ట్లో ఏం అడిగాడంటే కెన్ ఐ బై ఎ మీల్, ఫుడ్ కోసం ఏమైనా వెళ్దామా అని అడిగాడు కూడా. బట్ ఇప్పుడే నేను లంచ్ చేసి వచ్చేసాను, సో ఇప్పుడైతే కుదరదని చెప్పి అనేసాను. ఐ రియల్లీ అప్రిషియేట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. క్రిస్మస్ కలెక్షన్ భలే ఉన్నాయి. మేబీ కార్లో పెట్టుకోవడానికి లేదంటే కీ చైన్స్ పెట్టుకోవడానికి చాలా ఉన్నాయన్నమాట. డాడ్స్ ఫేవరెట్ అండ్ గ్రాండ్ మా, లిటిల్ సిస్టర్ చాలా బాగుంది. ఇది మా సిస్టర్కి వస్తే బాగుంటుంది. బెస్ట్ బేబీ సిట్టర్ ఎవర్, సూపర్, చాలా క్యూట్గా ఉన్నాయి అసలు ఇవన్నీ. పెయింటింగ్స్ అయితే ఉన్నాయి చూడండి, మైకల్ జాక్సన్ పెయింటింగ్ అమ్ముతున్నారు. వావ్, సూపర్ కూల్ కదా, చాలా బాగున్నాయి. మైకల్ జాక్సన్ ఉంది అండ్ ట్రంప్ మామ ఫోటో కూడా ఉంది. మామూలుగా లేదు అసలు, చాలా బాగున్నాయి ఈ పెయింటింగ్స్ అయితే. ఇక్కడ చూడండి చాలా బాగుంది క్రిస్మస్ ట్రీ. వావ్, బాగుంది కదా. అండ్ డియర్స్ కూడా పెట్టారు, ఈ వ్యూలో మీకు కనిపిస్తుంది చూడండి. ఇది డియర్స్ మీకు సరి కనిపించకపోవచ్చు, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది, గోల్డెన్ కలర్లో ఉంది. చాలా చీకటి అయితే అయిపోయింది వచ్చేలోపు, లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేలోపు. ఫుడ్కి అయితే మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మెక్ చికెన్ తినచ్చు. సో మెక్డీకి వెళ్ళేసి అయితే వెళ్ళి తినేయచ్చు. బేసిక్గా మనకి ఇండియాలో మెక్డీ, కేఎఫ్సీ అనేది కొంచెం కాస్ట్లీయే, బట్ అమెరికాలో చీపెస్ట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ మెక్డీ కిందకి వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మెక్డీకి వెళ్ళేసి అయితే డిన్నర్ చేసేద్దాం. మెక్డొనాల్డ్స్ అయితే వచ్చేసాం ఇప్పుడు మనం. చూడండి అమెరికన్ ఫ్లాగ్ ఎలా ఎగురుతుందో. వావ్, సో మెక్డీ లోపలికి వెళ్ళిపోయితే ఫుడ్ తినేద్దాం. మెక్డీ చీప్ అనుకుంటే మెక్డీ యాప్ ఉంటుంది, ఆ యాప్లో ఇంకా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ కౌంటర్కి వచ్చి మన యాప్తో లాగిన్ అయ్యామంటే ఇంకా డీల్స్ ఉంటాయి అన్నమాట నార్మల్గా. సో ఆ డీల్స్ యూజ్ చేసుకుంటే ఇంకా మనకి తక్కువ అవుతుంది. ఇందులో ఆర్డర్ చేసేద్దాం. 1 మెక్ చికెన్ అండ్ సమ్ మెక్ నగెట్స్ అండ్ 1 కోక్ అనమాట. సో చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట. మనం యాప్ యూజ్ చేస్తే ఇది నార్మల్గానే తక్కువ ఉంటుంది, బట్ యాప్ యూజ్ చేస్తే ఇంకా ఆఫర్ అనమాట. ఇది మనకు ఫ్రీగా వస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. మనం $2, దిస్ ఇస్ $1, $3 పే చేస్తే ఇదంతా వస్తుంది ఫుడ్ అనమాట. ఇది గాయస్ ఈ రోజుకి వ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే క్రిస్మస్ అంటే గివింగ్ సంథింగ్ కదా. సో మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ టైంపాస్ అయితే ఇస్తున్నాను. సో మీ సైడ్ నుంచి మీరు ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ చేశారంటే అదే చాలు. సో ఈ రోజుకైతే ఇంతే వ్లాగ్. సో ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.